గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈ డ్రైవ్ మున్నంగి మోటార్స్. నా పేరు దత్తు, నేను ఇక్కడ సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. బయట ఇప్పుడు పెట్రోల్ రేట్స్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. సో మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బందులకి గురవుతున్నారు. సో అట్లాంటి దానికి మన హైదరాబాద్ ఐఐటి వాళ్ళు ఒక కొత్త ఇన్నోవేషన్ స్టెప్ తోటి ముందుకు వచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎలక్ట్రిక్ వెహికల్, దీన్ని వాళ్ళే డిజైన్ చేశారు. సో ఇది మనకు వచ్చేసి ఎప్రిటో 7G అండి, ఈ మోడల్ పేరు. మనకి రేంజ్ వచ్చి 120 కిలోమీటర్స్ వస్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 55 to 60 కిలోమీటర్స్ వస్తుంది. మీరు అనుకోవచ్చు దీనికి డిఫరెన్స్ ఏంటి అది అని చెప్పి. మీరు పెట్రోల్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు బయట ఉన్న మార్కెట్ ప్రైస్లో. 100 రూపీస్ ఛార్జ్ చేస్తే మీరు అరౌండ్ 50 to 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు. అదే 100 రూపీస్ మనం ఈ వెహికల్ మీద ఇన్వెస్ట్ చేసామనుకోండి, 400 to 500 కిలోమీటర్స్ తిరగచ్చు. ఎందుకంటే ఒక ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి 3 యూనిట్స్ ఆఫ్ కరెంట్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో హార్డ్లీ అరౌండ్ 20 రూపీస్ అవుతుంది మనకు 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకోవడానికి. మన దగ్గర వచ్చేసి టోటల్ 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఎప్రిటో 7G అండ్ ఇంకోటి నియో ఈ-ట్రాన్స్ అని. ఎప్రిటో 7G వచ్చేసి మనకి హై వేరియంట్ బైక్, మన దగ్గర టాప్ ఎండ్ మోడల్ అనమాట. ఈ టాప్ ఎండ్ మోడల్లో మనకి టాప్ స్పీడ్ వచ్చేసి 55 to 60 కిలోమీటర్స్ వస్తుంది. రేంజ్ 100 to 120 కిలోమీటర్స్ వస్తుంది. ఛార్జింగ్ వచ్చేసి మనకు 3 to 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు నైట్ పెట్టి మర్చిపోయినా కూడా ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. సో నో వరీస్ ఇన్ దట్. అండ్ మనకి బ్యాటరీ వచ్చేసి 8 years లైఫ్ ఉంటుంది సార్. కంపెనీ వాళ్ళు 3 years వారంటీ ఇస్తారు. కంట్రోలర్ మీద 1 year వారంటీ ఉంటుంది, మోటార్ మీద 1 year వారంటీ ఉంటుంది. అండ్ ఫ్రమ్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్ మనకి ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇస్తున్నారు మన కంపెనీ వాళ్ళు. కేవైసీ ప్రాసెస్ ఉంటుంది ఫర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అండ్ నాన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఇందులో బ్యాటరీ వచ్చేసి మనం లిథియం అయాన్ బ్యాటరీ యూజ్ చేస్తున్నాం. అండ్ మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మీకు ఈ బైక్లో ఓన్లీ సింగిల్ బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది 7G అని ఉంది కదా, ఇది మనకి డిఫరెంట్ 6 కలర్స్ టోటల్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. అండ్ టోటల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఇది మనకి 95,000 పడుతుంది, ఇంక్లూడింగ్ యాక్సెసరీస్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ అవన్నీ కలిపి. నెంబర్ ప్లేట్ కూడా మనకు షోరూమ్ దగ్గరికి వస్తుంది. రాగానే మేము కస్టమర్స్కి కాల్ చేస్తాం, ఇక్కడే ఫిట్ చేయొచ్చు. అండ్ సర్వీస్ సెంటర్ కూడా మనకి ఇక్కడే ఉంది సార్. ఫస్ట్ 1 year వచ్చేసి మనకి 4 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ సర్వీసింగ్ 1000 కిలోమీటర్స్కి ఉంటుంది. ఆ తర్వాత ఎవ్రీ 4,000 కిలోమీటర్స్ ఆర్ 4 monthsకి వస్తుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఇది మన లోకల్లోనే సంగారెడ్డి కంది దగ్గర అవుతుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఆల్మోస్ట్ 300 షోరూమ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ షోరూమ్కి ఏ పార్ట్ వెళ్ళాలన్నా కూడా మన హైదరాబాద్ నుంచే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ మోడల్, దీన్ని నియో ఈ-ట్రాన్స్ అంటారు. 7Gలో ఏ మోటార్ బ్యాటరీ అయితే యూజ్ చేశారో ఇందులో కూడా అదే మోటార్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. కాకపోతే ది ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనకి మోడల్ డిజైనింగ్ ఒక డిఫరెన్స్. ఆ బైక్ కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ హైట్ కన్వీనియంట్, మనం హైట్ కన్వీనియన్స్ బట్టి కూడా మనం బైక్ తీసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ 120 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. టాప్ స్పీడ్ 60 అండ్ 2.2 kilowatts మోటార్ యూజ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో కూడా మనకి ఇవి హై స్పీడ్ మోడల్, లో స్పీడ్ మోడల్స్ కూడా ఉన్నాయి. లో స్పీడ్ వచ్చేసి మనకి 35 to 40 టాప్ స్పీడ్ వెళ్తుంది. రేంజ్ వచ్చేసి 70 కిలోమీటర్స్ వస్తుంది. ఒక ఫుల్ ఛార్జ్ మీద 3 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి. సేమ్ స్పెసిఫికేషన్స్. అండ్ మనకి ఇందులో వచ్చేసి రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడైనా మనం పార్కింగ్లో పెట్టి లాక్ వేయడం మర్చిపోయినప్పుడు సేమ్ లైక్ అవర్ కార్, మనం ఆ బటన్ని యూజ్ చేసామనుకోండి, వెనకాల మోటార్ లాక్ అయిపోతుంది. ఆ లాక్ అయినప్పుడు ఎవరైనా వచ్చి బైక్ని తీయడానికి ట్రై చేసినా, కదిపినా కూడా మనకు అలారం సౌండ్ వస్తుంది. 50 meters రేడియస్ వరకు ఇంటూ 360 degrees వర్క్ చేస్తుందండి. ఇదిగోండి మనకి బ్యాటరీ లోపల ఉంటుంది. డిటాచబుల్ బ్యాటరీ, పోర్టబుల్ బ్యాటరీ. మనం ఇంట్లో అన్నా ఛార్జ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ బైక్ అన్నా ఛార్జ్ చేసుకోవచ్చు. మనం కంపెనీ వాళ్ళు మనకి అడాప్టర్ ఇస్తారు. నో సపరేట్ ఇన్స్టాలేషన్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ మనకు ఇంట్లో యూజ్ చేసే సాకెట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీకు అందులో ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాటరీ మనకి ఈ సైజ్ వస్తుంది. ఇక్కడ MCB ఉంటుంది. మనం ఎప్పుడైనా బ్యాటరీ డిటాచ్ చేసుకోవాలంటే దీన్ని ఆఫ్ చేసి తీసుకోవాలి. దీన్ని ఆఫ్ చేసి బ్యాటరీ రిమూవబుల్, మనం ఇలా తీసి ఇంట్లో అన్నా ఛార్జ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ బైక్ అన్నా ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ వెయిట్ వచ్చేసి మనకి హై స్పీడ్ అయితే 15 kgs ఉంటుంది, లో స్పీడ్ అయితే 10 kgs ఉంటుంది. సో
ఈజీ, మనము ఈ పోర్టబుల్ బ్యాటరీ కాబట్టి ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చు, మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇంకోండి మనం బైక్ ఆన్ చేయగానే మనకు ఒక సౌండ్ వస్తుంది, బైక్ ఆన్ అయినట్టు. బైక్ ఆన్, ఇక్కడ కీ ఆన్ చేయగానే మనకి మీటర్లో పీ సింబల్ చూపిస్తుంది కదా. పీ సింబల్ అంటే పార్కింగ్ మోడ్లో ఉన్నట్టు అర్థం. పార్కింగ్ మోడ్లో ఉన్నప్పుడు మనం యాక్సలరేషన్ ఇచ్చామనుకోండి బండి ముందుకెళ్ళదు. పార్కింగ్ మోడ్ నుంచి రెగ్యులర్ మోడ్కి తీసుకురావాలంటే ఒకసారి బ్రేక్ అన్న పట్టుకొని వదలాలి, లేదా ఇక్కడ పీ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ అన్న ప్రెస్ చేయాలి. ఇక్కడ 0 చూపిస్తుంది కదా, 0 అంటే బండి స్టార్ట్ అయినట్టు. మనం యాక్చువల్గా రెగ్యులర్ బైక్స్కి ఏం చేస్తామంటే బ్రేక్ పట్టుకొని యాక్సలరేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఈ బైక్కి అలా వర్క్ అవ్వదు. మనం బ్రేక్ పట్టుకొని యాక్సలరేషన్ ఇచ్చామనుకోండి బండి ముందుకెళ్ళదు. కంప్లీట్గా బ్రేక్ వదిలేసి యాక్సలరేషన్ ఇవ్వాలి, అప్పుడే ముందుకు అవుతుంది. మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా బ్రేక్ పట్టుకొని యాక్సలరేషన్ ఇస్తే సెన్సార్ ఉంటుంది, యాక్సలరేషన్ అవ్వదు, బండి కంప్లీట్గా స్టాప్ అవ్వదు, స్లో అవుతుంది, యాక్సలరేషన్ వర్క్ చేయదు. అండ్ ఇక్కడ మనకి 3 మోడ్స్ ఉన్నాయి. మోడ్ 1లో 1 to 35 స్పీడ్ వెళ్తుంది, మోడ్ 2లో 35 to 45 స్పీడ్ వెళ్తుంది, మోడ్ 3లో 45 to 60 స్పీడ్ వెళ్తుంది. 3 మోడ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి మనకి పార్కింగ్ లైట్స్ అండ్ ఫ్రంట్ హెడ్ లైట్, ఇవన్నీ రెగ్యులర్ బైక్ ఉన్నట్టే ఉంటాయి. అండ్ మీరు డైరెక్ట్గా థర్డ్ మోడ్లో కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు, కాకపోతే బ్యాటరీ పవర్ కన్సంప్షన్ కొంచెం ఎక్కువ అవుతుంది, మీకు పికప్ కూడా అంతా బాగుంటుంది. అండ్ మనకి ఇందులో స్పెషల్ సిస్టమ్ ఉంది, మనకి కార్కి ఇచ్చినట్టు దీంట్లో కూడా రిమోట్ కంట్రోల్ లాక్ ఇస్తారు. దీన్ని డబుల్ ట్యాప్ చేసామనుకోండి సెంటర్ బటన్ని, బండి ఆన్ అవుతుంది వితౌట్ కీ. మనం బండి ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు వితౌట్ కీ కూడా. ఇంకోటి మనం దీంతో ఆన్ చేసినప్పుడు, రిమోట్ తోటి ఆన్ చేసినప్పుడు రిమోట్ తోటి ఆఫ్ చేయాలి, కీ తోటి ఆన్ చేసినప్పుడు కీ తోటి ఆఫ్ చేయాలి. మనం రిమోట్ తోటి ఆన్ చేసినప్పుడు కీ పెట్టినప్పుడు వర్క్ అవ్వదు, ఎందుకంటే లోపల సెన్సార్ ఉంటుంది, ఆఫ్ అవ్వదు. సో దీన్ని యూజ్ చేసినప్పుడు దీన్నే యూజ్ చేయాలి. అండ్ ఎప్పుడైనా మనం పార్కింగ్లో పెట్టినప్పుడు లాక్ వేయడం మర్చిపోతాం, సైడ్ లాక్ వేయడం కానీ బండికి లాక్ వేయడం కానీ, అట్లాంటి టైంలో మనకి రిమోట్ కంట్రోల్లో లాక్ సింబల్ కనిపిస్తుంది. ఆ లాక్ సింబల్ ప్రెస్ చేసినప్పుడు వెనకాల మోటార్ లాక్ అయిపోతుంది. ఎవరైనా బండి తీయడానికి ట్రై చేసినా కూడా మనకు అలారం సౌండ్ వస్తుంది. 50 మీటర్స్ రేడియస్ వరకు వర్క్ చేస్తుంది. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఇది 2 మనుషుల్ని పుల్ చేస్తుందా లేదా అని చెప్పి. మీకు ఆ డౌట్ ఏం అక్కర్లేదు. 200 kgs పైన పుల్ చేస్తుంది. మీరు ఒక్కరు కూర్చున్నా 2 కూర్చున్నా సేమ్ స్పీడ్లో వెళ్తుంది, మీకు మైలేజ్ కూడా అంతే వస్తుంది. అండ్ మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ కనిపిస్తుంది కదా, నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్స్ అన్ని హై స్పీడ్ సార్, ఎందుకంటే యాజ్ ఫర్ అవర్ గవర్నమెంట్ రూల్స్ 40 స్పీడ్ కంటే ఏదైతే వెహికల్ ఎక్కువ వెళ్తుందో స్పీడ్ లిమిట్ దాటి దానికి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కంపల్సరీ. సో ఇది టాప్ స్పీడ్ కాబట్టి మనకి దీనికి రిజిస్ట్రేషన్ లైసెన్స్ కంపల్సరీ. దీంట్లోనే లో స్పీడ్ కూడా ఉంది, దానికి 40 స్పీడ్ వెళ్తుంది, దానికి రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవేం అవసరం లేదు, ఎవరన్నా యూజ్ చేయొచ్చు అబోవ్ 14 years వాళ్ళు. హలో అండి, నా పేరు వినయ్ రెడ్డి. మాది ఎలక్ట్రిక్ ఈ డ్రైవ్ మోటార్స్ కుకట్పల్లిలో ఎలక్ట్రిక్ షోరూమ్ అండి. ప్యూరీవి డీలర్స్ మేము. మా దగ్గర ఈ ప్లూటో ఇంకా ఈ ట్రాన్స్ నియో బండ్లు ఉంటాయి, హై స్పీడ్ లో స్పీడ్ ఉంటాయి. మీరు కుకట్పల్లిలో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన పిల్లర్ నెంబర్ 811, 812 మధ్యలో ఉంటుందండి షోరూమ్. మీరు ఇక్కడికి వస్తే నా పేరు చెప్పిన విల్ గివ్ యూ ద బెస్ట్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ అండి. స్పీడ్ అంటే మనకి 60 స్పీడ్ వెళ్తాయి, 90 to 120 km రేంజ్ వస్తుంది. అది కాకుండా లో స్పీడ్ వెహికల్స్ ఉంటాయి. లో స్పీడ్ అంటే మనకి 35 to 40 స్పీడ్ వెళ్తాయి, 60 to 80 km రేంజ్ వస్తుంది. లో స్పీడ్ వెహికల్స్కి అయితే లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఏం అవసరం ఉండదండి. హై స్పీడ్ వెహికల్స్కి లైసెన్స్ రిజిస్ట్రేషన్ అన్నీ అవసరం. మీరు ఇక్కడికి వస్తే మీకు మన దగ్గర టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ ఉంటాయండి. మీరు వచ్చి చూసి మీకు ఇష్టమైన బండి తీసుకొని పోవచ్చండి. అండ్ ఐ గివ్ యూ ద బెస్ట్ ప్రైస్ అని హైదరాబాద్. మనం January 10th ఓపెన్ చేసామండి కుకట్పల్లి షోరూమ్. అప్పటి నుంచి మనకి ఆల్మోస్ట్ 300 సేల్స్ అయినాయి. అండ్ మంత్లీ ఆల్మోస్ట్ 50 to 60 వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అండ్ బికాస్ ఆఫ్ ద కరెంట్ పెట్రోల్ ప్రైజెస్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ ప్రిఫరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. మనకి బ్యాటరీ మీద 3 years or 40,000 km వారంటీ ఉంటుందండి. ఇంకా బండి మీద 1 year వారంటీ ఉంటుంది. 8 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లోనే. ప్లాంట్ కూడా సంగారెడ్డిలో ఉంటుంది మనది. సో మనకి ఏ ఎలక్ట్రిక్ వెహికల్కి 8 షోరూమ్స్ లేవండి హైదరాబాద్లో, మన ఓన్లీ ప్యూరీవీకే ఉన్నాయి. సో ఇఫ్ యూ కమ్ టు ప్యూరీవీ విల్ గివ్ యూ ద బెస్ట్ ప్రైస్. అండ్ ఇట్స్ ఎకానమీ స్కూటీ అండి. సో ఫర్ ఎవ్రీ మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ స్కూటీ.
నేను ఓటీఓ ఫైనాన్స్ అండి. నేను ఈ డ్రైవ్ ఎలక్ట్రిక్ కుకట్పల్లి నుంచి ప్యూరిలో నేను 2 వీలర్ ఫైనాన్స్ చేస్తానండి. మాది ఓటీఓ ఫైనాన్స్. హై స్పీడ్కి మాత్రమే మేము లోన్స్ చేస్తామండి. హై స్పీడ్ మన స్టార్టింగ్ ఈ ప్లూటో 7G వచ్చేసి 22,000 నుంచి డౌన్ పేమెంట్ వస్తుంది అండ్ 3,000 వరకు ఈఎంఐ వస్తుందండి 36 మంత్స్. అండ్ ఈ ట్రాన్స్ న్యూ వచ్చేసి మనకి అది కూడా హై స్పీడ్ వెహికల్ అండి. దాంట్లో కూడా మన డౌన్ పేమెంట్ వచ్చేసి 20,000 డౌన్ పేమెంట్ వస్తుంది మనకి. ఆ డౌన్ పేమెంట్ ఈఎంఐ వచ్చేసి 2,700 వరకు మనకి ఈఎంఐ స్టార్ట్స్ అవుతున్నాయండి. మనకి కస్టమర్కి వచ్చిన వాళ్ళకి ఏంటంటే లో డౌన్ పేమెంట్ స్కీమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి మనకి. దసరా ఆఫర్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 9.99% కూడా మన స్కీమ్స్ వస్తున్నాయి ఇప్పుడు. అండ్ మనకి ప్రాసెసింగ్ ఫీ కూడా వేవర్ ఉందండి మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఆప్షన్లో మనకి అవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి. అండ్ ఓచర్స్ కూడా వస్తున్నాయండి 14,000 వరకు మా ఓటీఓ క్యాపిటల్ నుంచి మీకు ఫుడ్ ఓచర్స్ వస్తాయండి. అండ్ ప్లస్ డిస్కౌంట్స్ కూడా మేము మళ్ళీ మాట్లాడి మేము అన్ని క్లోజ్ చేస్తున్నాం. డాక్యుమెంట్స్ వచ్చేసి మాకు ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు అండ్ అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఏది ఉన్నా సరే, రెంటల్ అగ్రిమెంట్, గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్, ఓన్ హౌస్ అయితే కరెంట్ బిల్లు, 3 months బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే సరిపోతుందండి. చెక్స్ కూడా ఏం అవసరం లేదండి.